అమరావతి రాజధానిలో నిడమర్రులో ఒక గవర్నమెంట్ స్కూల్. ఈ స్కూల్ ని కట్టించింది నారా లోకేష్. ఈ లోకేష్ కట్టించిన స్కూల్ ఏంటో హడావిడి హైరానా భారీగా చేసేస్తున్నారు, హడావిడి చేసేస్తున్నారు. ఇదేదో ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు. అసలు నిజానికి ఏంటి? నిజానికి అసలు విద్యార్థులు అక్కడ చేరుతున్నారా? మై నేమ్ ఇస్ తన్విత, నేను థర్డ్ క్లాస్ లో చదువుతున్నాను. ఈ స్కూల్ చాలా బాగుంది. నా పేరు దామర్ల మేఘవర్షిత, నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. ఇక్కడ 10th క్లాస్ కి బుక్స్, నోట్ బుక్స్ అండ్ డ్రెస్సెస్, షూస్ అన్నీ ఇస్తున్నారు ఫ్రీగా. అసలు నిజంగా అంతర్జాతీయ స్థాయిలో ఉందంటారా? ఇంతకీ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా అంత గొప్పగా నిడమర్రు స్కూల్లో ఏముందని? అన్నీ బాగున్నాయండి. అంటే ప్లే గ్రౌండ్, ఈ విశాలమైన ఇది చాలా నచ్చింది. ఎడ్యుకేషన్ కూడా బాగుందని అనుకుంటున్నాం. దాని ప్రకారంగానే వచ్చి ఇద్దరిని జాయిన్ చేసాం అనమాట అండి. మా మిన్నుని, మా సింహంత, తన్విశ్రీని. నిడమర్రు స్కూల్ ఏంటి, అంతర్జాతీయ స్థాయి ఏంటి? అసలు జనాలు ఏమనుకుంటున్నారు? నిజానికి అసలు విద్యార్థులు అక్కడ చేరుతున్నారా? అసలు నిజంగా అంతర్జాతీయ స్థాయిలో ఉందంటారా? ఒకసారి చూద్దాం మనం కూడా వెళ్ళి. నిడమర్రు హై స్కూల్ గురించి విద్యార్థులు ఏం చెప్తున్నారో విద్యార్థుల యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. ఆ స్కూల్ యొక్క గొప్పతనం ఏంటనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. వారు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. నా పేరు పఠాన్ అయాన్ ఖాన్. నేను 9వ తరగతి బాగుంది. అన్ని ల్యాబులు మొత్తం ఇక్కడ ఉన్నాయి. గేమ్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ లాగే గవర్నమెంట్ స్కూలే బాగుంది. బాగా కట్టారు. స్టడీ బాగుంది. 10 రోజులు ఆగితే మొత్తం అన్ని నిర్వహిస్తారు. స్కూల్ బాగుంది. ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ గ్రౌండ్ మొత్తం ఉన్నాయి. గవర్నమెంట్ స్కూలే బాగుంది. కొంచెం తేడా, కొన్ని టేస్టులు బాగాలేదు. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ తన్విత, నేను థర్డ్ క్లాస్ లో చదువుతున్నాను. ఈ స్కూల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూశారు కదా, అబ్బాబ్బా ఏమి ఉందండి ఆ స్కూల్ యొక్క గొప్పదనం గనక పిల్లల మాటల్లోనూ పేరెంట్స్ యొక్క ఉత్సాహంలోనూ గనక చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో, ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక పాఠశాల, గవర్నమెంట్ కు సంబంధించినటువంటి హై స్కూల్ ని 1983లో ఉన్నటువంటి హై స్కూల్ ని రీమోడలింగ్ చేశారు. ఆ రీమోడలింగ్ ఎంతగా అంటే అది ఒక అంతర్జాతీయ స్కూల్ మాదిరిగా ఆ స్థాయిలో అప్గ్రేడ్ చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ నిండా కలిపి 500 వరకు కూడా ఉండనటువంటి విద్యార్థులు ఇప్పుడు నేడు 1200 మందికి పైబడి ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా భోజనం, బుక్స్, షూస్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కూడా వారికి విద్యా బోధన జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బెంచెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు, ఇది RO వాటర్ కావచ్చు, అదే విధంగా 600 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేటటువంటి సదుపాయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కావచ్చు, అన్నిటికంటే మించి ప్లే గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకి విద్యాబుద్ధులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన చెప్పాలి. అదే విధంగా కూడా ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్ లో కూడా ఉన్నతులు కావాలి. వారందరికి కూడా ప్లే గ్రౌండ్ కూడా ఉంది. అదే విధంగా ఇండోర్ ఫుట్బాల్ స్టేడియం ఉంది. అదే విధంగా ఇంకోటి గొప్ప విషయం ఏంటి చెప్పాలంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా రెడీ చేశారు. విద్యార్థులని
చదువుతో పాటు ఆటపాటల్లో కూడా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనేటటువంటి మంత్రి నారా లోకేష్ యొక్క ఆశయం చాలా గొప్ప ఆశయం అని చెప్పి స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఇటువంటి అద్భుతమైనటువంటి స్కూలు దాదాపు 15 కోట్ల పైబడి సొంత నిధులతో ఆ స్కూల్ ని అడాప్ట్ చేసుకుని ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులను అందరికీ కూడా తమ సొంత పిల్లల మాదిరిగా ఉన్నతమైనటువంటి విద్య చెప్పిస్తున్నటువంటి నారా లోకేష్ యొక్క గొప్ప విషయం చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఆయన యొక్క ఆశయం చాలా మహోన్నతమైనదని చెప్పుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చేస్తున్నటువంటి నారా లోకేష్ ఈ స్కూల్ గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక విషయం నేను కోరాలనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మనని సరైన మార్గంలో పెడతారు, దారి చూపిస్తారు. కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో మనం గడుపుతాం. నేను అనేకసార్లు చెప్పా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ MBA చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. నేను భారతీయ విద్యా భవన్ పాఠశాలలో చదివినవాడిని. అక్కడ మంజుల మేడం గారని స్ట్రిక్ట్ మేడం గారు ఉండేవారు. నేనేమైనా తప్పు చేస్తే మొత్తం స్కూల్కి ఒక మెసేజ్ ఇవ్వాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. కానీ ఆ రోజు మేడం గారు నన్ను డిసిప్లిన్ చేశారు ఎందుకని ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. దాని తర్వాత నారాయణ గారు, నేను కొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే ఆయనే పర్సనల్గా నాకు పాఠాలు. ఇది మొత్తానికి నారా లోకేష్ ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఎంతో మంది మంత్రులకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదో తాత్కాలికమైనటువంటి తాయిలాలు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చి పబ్బం గడుపుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు నారా లోకేష్. ఒక శాశ్వతమైనటువంటి భవిష్యత్ ప్రణాళికకు, విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికకు ఒక నాంది వేశారు నిడమర్రు హై స్కూల్ ద్వారా అని అయితే చెప్పుకోవచ్చు. నిడమర్రు హై స్కూల్ ఈ స్థాయిలో ఉన్నతంగా అద్భుతంగా అభివృద్ధి చెందటం పట్ల స్థానికులు కూడా చాలా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నిడమర్రు హై స్కూల్ని అప్గ్రేడ్ చేయటము, అదేవిధంగా ఉన్నతంగా తీర్చిదిద్దటం, ఆధునిక సదుపాయాలు కల్పించడం వంటి అంశం ఏదైతే ఉందో ఇది మొత్తానికి సూపర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. నారా లోకేష్ సాధించినటువంటి ఇతర విషయాలు ఇతర విజయాలను పక్కన పెడితే ఒక విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తు తరతరాలకు నిలిచిపోయేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్కూలు ఏర్పాటు చేయడం అనే దాంట్లో నారా లోకేష్ యొక్క గొప్ప కీర్తి అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అన్న ఎన్టీఆర్ ఏ విధంగా అయితే కూడా తెలుగువారి ప్రజలందరిలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయారో అదే స్థాయిలో నిడమర్రు హై స్కూల్లో చదువుకున్నటువంటి వందలాది మంది విద్యార్థుల యొక్క మనసుల్లో అయితే నారా లోకేష్ చిరస్థాయిగా నిలిచిపోతారనటంలో ఎటువంటి సందేహం లేదు. మంగళగిరిని ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేస్తున్నటువంటి నారా లోకేష్ యొక్క కీర్తిని స్థానిక ప్రజలంతా కొనియాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నారా లోకేష్ సక్సెస్ఫుల్ గా స్కూల్ ని అభివృద్ధి చేయడం పట్ల చాలా మంది ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నారా లోకేష్ గ్రేట్ అని కూడా స్థానికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నిడమర్రు హై స్కూల్ అనేది ఉన్నత స్థాయిలో అత్యున్నతమైనటువంటి విద్యా బోధనలు చెప్పేటటువంటి స్కూల్ గా రూపుదిద్దుతుంది త్వరలోనే అనటంలో ఎటువంటి సందేహం లేదు. నమస్తే.